ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి పార్వతి? చారు చూడు, మళ్ళీ వచ్చి బయట పడుకుంది. దీనికి ఇదేం రోగం పార్వతి? గడ్డి వాములో పడుకోబెట్టినా దీనికి బుద్ధి రాలేదా? వదినా, బయట పడుకుని బావగారి కంట్లో పడితే చారుని సీనుని ఒక్కటి చేస్తారు అని ఆ ఆద్య చెప్పిన మాట విని అదిగో ఆ చారు బయట పడుకుంది. దాని మొహం దానికేం తెలుసు పార్వతి? అన్నయ్య కంట పడితే వాళ్ళని కలపడం తర్వాత సంగతి. పెళ్లి చేసింది ఎందుకా? నువ్వేం చేస్తున్నావని నా ప్రాణం తీస్తాడు. అయ్యో, అవునవును, ఆ మధ్య నాకు అలా కల కూడా వచ్చింది. ఏంటి, మా అన్నయ్య చేతిలో నేను ఎలా చేస్తాను అని కలలు కూడా కంటున్నావా? అయ్యో, నిద్రలో అలా వచ్చిందంతే. ఓ పార్వతి, అందరూ నా ప్రాణాలు తీయటానికి తయారయ్యారు. దాని దెబ్బకి రోజుకొక్కసారైనా గుండెపోటు అలా వచ్చి పలకరించి పోతూనే ఉంది. సర్లే వదినా, ముందు దాన్నేం చెయ్యాలో చూడు. ఏం చెయ్యాలో కాళ్ళు చేతులు ఆడటం లేదు. మొన్న గడ్డివాములో పడేసినట్టు ఈ రోజు తీసుకెళ్లి బావిలో పడేద్దామా? దరిద్రం వదిలిపోతుంది. అయ్యో వదినా, ఆ పాప మనకెందుకు? మనము పోయి చారు పక్కనే పడుకుందామా? ఒకవేళ బావగారు అడిగినా గదిలో గాలాడ్డం లేదునో దోమలు కుడుతున్నాయనో చెప్పి కవర్ చేయొచ్చు. సరే, పడుకుందాం పద. వదినా, మా ఆయన నేను లేకుండా పడుకోలేడు. మీ ఆయన గురించి ఆలోచిస్తావు గానీ నా గురించి ఆలోచించవా? పోయి దిండి తెచ్చుకోపో. సరే సరే ఉండు, మా ఆయనకు ఒక మాట చెప్పొస్తాను. నేను ఆయనకు మాట చెప్తాను, వెళ్ళు. నేను ఉన్నాను, విన్నాను. ఏమండి, తాగితే చాలు ఉన్నట్టు అన్ని విన్నట్టు అనిపిస్తుందా? నేను విన్నాను. తాగింది చాలుగా కలవరించడం ఒకటి. చంపేయాలి మేము. బిల్లు కట్టాను కదరా, కాసేపు మత్తెక్కిన తర్వాత పోతాను. నన్ను పడుకోనిరా. ఇప్పుడే ఇంటికి వెళ్తే నా పెళ్ళం బ్రహ్మరాక్షసి ప్రాణం తీసేస్తుందిరా బాబు. బయట ఇలా కూడా ప్రచారం చేస్తున్నారా? రేపు మీ పని చెప్తానండి. ఇప్పుడు నేను బయట పడుకుంటున్నాను, మీరు ఒక్కడి గదిలో పడి దొరలండి. చెప్పాను కదరా కాసేపు ఉంటాను. నేను ఉన్నాను, నేను విన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.